ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఉదయకాలం నుంచి ప్రభా ఇంతవరకు మీ సన్నిధి, మీ కాపుదల, భద్రత మాతో కూడా ఉంచినందుకై మీకు ఎంతో వందనములు. తిరిగి ప్రభా సాయంకాలం సంఘ ప్రార్థనగా ప్రభా మీరు మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమను బట్టి వందనాలు దేవా. చేరి వచ్చిన వారి బట్టి వందనములు. ఇంకా మీ ఏర్పాట్లో ఉన్నవారు ప్రభా మీరు వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. త్వరగా సకాలంగా మందిరాలకు చేరుకున్నట్లుగా మీ బిడ్డల కృప చూపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. పాటల్లో, వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, ఈ ఆవరణ చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచండి. ఆవరణ లోపల మీ యొక్క ఆత్మ సంచారం మాకు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తున్నాం. మీరే కొడుకుని ఆరంభించి మీరే ముగించండి. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 544. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను చూడ అని పాట పాడుతున్నాను. నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధాన్యుడై ప్రియ ప్రభు నన్ను ప్రియమారజూచి బహుధాన్యుడై ప్రియ ప్రభు నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక,
నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే జడిపోతిని, యేసుని గాయమురే పీతిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయమురే పీతిని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడనను చూడని. మోసపోతి నేను దృష్టి దొలగితి, దాసుడనను చూడని. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదారు, పొందేదరు వెల్గుము కామున. ఎందారేసుని వైపు చూచేదారు, సందేయము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సందేయము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్తనేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
పైకి వినబడని ఎన్నియో హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై రక్షకానుసగు కన్నులు నాకు నిరతము ప్రభుయేసు నా రక్షకానుసగు కన్నులు నాకు నిరతము లోకముగలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృపజూపుము లోకముగలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృపజూపుము నీ మహిమ దివ్య స్వరూపము నిండారనను చూడను స్వరూపమును నిండారనను చూడని ప్రభుయేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ ప్రభుయేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. పాట సంఖ్య 554 పరమాశీర్వాదం కోరి పరలోక పిత అరుదించుతామని పాడబడుతున్నామండి. పరమాశీర్వాదం కోరి పరలోక పిత అరుదించుతమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి హృదయముల ఖాళీ చేసి పరలోక పిత అరుదించితిమి. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునొంది ఎన్నెన్నో
పాపాలు చేసి అపరాధమున సిగ్గునొంది మాదు శిరములను వాల్చి మాదు శిరములను వాల్చి పరలోక పితారుంచితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితారుంచితిమి బలవంతుడవు నీవేసు ప్రభువా సర్వ శక్తియు నీవే బలవంతుడవు నీవేసు ప్రభువా సర్వశక్తియు నీవే నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పితారుంచితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితారుంచితిమి ఇలలో శ్రమల నోచిన ప్రేమాదే ప్రేమ కోరి ఉన్నాము ఇలలో శ్రమల నోచిన ప్రేమాదే ప్రేమ కోరి ఉన్నాము నా దివసులను మరువకుము నీ దాసులను మరువకుము పరలోక పితారుంచితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పితారుంచితిమి దయచేసి మోకరించండి ప్రార్థన చేసుకొని ప్రార్థన కొరకై దేవుని వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం గల దేవా, పరలోకమందున్న మా తండ్రి, పరలోకానికి భూలోకానికి అధిపతివైన దేవా, మా భారాన్ని భరించే దేవా, మమ్మల్ని గురించి చింతించే దేవా, మా ఇళ్ళ జాలిపడే దేవా, మమ్మల్ని పోషిస్తున్న దేవా, కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతూ ఉన్న దేవా, మీ బంగారు పాదములకు యేసు ప్రభు నామమున వందములు స్తుతులు స్తోత్రం చెల్లించుకొనుచున్నాం. ఇంతవరకు ప్రభా మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం. ప్రభా మీకు వందనాలు. తిరిగి వాక్యజానం కొరకై మీ వైపు చూస్తున్నాం. యోగ్యమైన రీతిలో ఎలాగా మేము మీ సన్నిధిలో నుండి మేము పొందాలో ప్రభా, మీ సన్నిధి ఎలాగా ప్రార్థన చేయాలో మాకు నేర్పుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మీ వాక్య వెలుగులో నన్ను మమ్మల్ని నడిపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అయోగ్యని అపాత్రుని జ్ఞానం లేనివన్నీ ప్రభు వట్టివన్నీ ప్రభా, అయితే దయతో జ్ఞాపకం చేసుకొని మీ శివ రక్తాన్ని ప్రోక్షించి నన్ను ఖాళీ చేసి మీ ఆత్మని మీరు అభిషేకించి మీ నోటికి బూరగా వాడుకొని మీరే మహిమ పొందురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించగలిగే ఆత్మను, ప్రార్థించగలిగే మనసును మా అందరికీ మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. చెరి వచ్చిన వారిని బట్టి మీ వందనాలు ప్రభా. ఇంకా ఎవరైనా మీరు ఏర్పాట్లో ఉంటే ప్రభా, సకాలంలో మా వద్ద క్షేమంగా మీరు తీసుకురమ్మని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటే మీ నామాన్ని కనపరుస్తూ తిరిగి యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధానానికి వచ్చాం ప్రార్థన కొరకై. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మన మనవులు ఆయనకు తెలియజెప్పి ఆయన సన్నిధి నుండి
జవాబు పొందుట కొరకై మనం ఆయన సన్నిధానానికి వచ్చాం. ఎంతో శ్రేష్టమైనటువంటి సమయం. మనల్ని మనం సరిచేసుకొని ఆయన రాకడ కొరకై సిద్ధపడేటటువంటి సమయం. మన అవసరతలు, అక్కర్లు అన్నీ కూడా దేవునికి తెలియజెప్పుకునేటటువంటి సమయం. పోయిన వారం మనం ఒక విషయాన్ని గమనించాం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినట్లా ప్రభు నా మనవి వెనుకపోవును అనే మాటను గురించి మనం తెలుసుకున్నాం. ఉదాహరణగా సౌలు రాజు జీవితాన్ని మనం చూసాం. సౌలు రాజు తాను ఫిలిస్తీన్లు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఏ విధంగా తాను మొరపెట్టినప్పటికీ దేవుని సన్నిధి నుంచి జవాబు రాలేదు. ఎందుకు రాలేదు అంటే అమాలేకీలను దేవుడు సెలవిచ్చిన రీతిగా నిర్మూలము చేయలేదు. కొన్ని శ్రేష్టమైనవి దాచిపెట్టాడు. అందుకొరకై ప్రభు అతనికి ఉత్తరం ఇవ్వలేదు. ఆ మాటలు మనం తెలుసుకున్నాం. కనుక మన జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనటువంటివి మనం దాచిపెట్టే వారంగా ఉంటాం కొన్ని పర్యాయాలు. అప్పుడు మన మనవి ప్రభు సన్నిధికి చేరదు. దేవుడు మన మనవి ఆలకింపకపోవచ్చు. కనుక మనం మన జీవితంలో అమాలేకీలు అనే వారిని పూర్తిగా నిర్మూలన చేసినప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడేవాడుగా, మన అవసరత అక్కర తీర్చేవాడుగా, మనకు మార్గమును తెలియజేసేవాడుగా ఉంటాడని మనం తెలుసుకున్నాం. నిజంగా సౌలు రాజు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఏ అమాలేకులనైతే తాను నిర్మూలన చేయక వదిలిపెట్టాడో చివరికి తన ప్రాణాన్ని ఆ అమాలేకుని చేతిలోనే పోగొట్టుకున్నాడు. ఎవరి చేతిలో పోగొట్టుకున్నాడు? ఏ అమాలేకులనైతే తాను నిర్మూలన చేయక శేషాన్ని ఉంచాడో అదే అమాలేకుని చేతిలో తన ప్రాణం పోయింది. 2వ సమూయేలు గ్రంథం 14వ వచనం 13వ వచనం నుండి, తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగుగా వాడు నేను ఇశ్రాయేలు దేశం నివసించు అమాలేకుడగు ఒకని కుమారుడను. అందుకు దావీదు భయపడక యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేలా అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపితనని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం గనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. కనుక సౌలు యొక్క జీవితం ఈ అమాలేకుని చేతిలోనే అంతమైపోయింది. అమాలేకుడు అనగా దేవునికి శత్రువైన వాడు. నిజంగా మన జీవితంలో కూడా శత్రువు, మన దేహము మనకు శత్రువే, మన యొక్క శరీరం మనకు శత్రువే, అపవాది మనకు శత్రువే, లోకం కూడా మనకు శత్రువే. 3 రకాలైన ఈ శత్రుత్వాలని మనం చూస్తూ వచ్చాం. 3 రకాలైన పోరాటాలు మనం చూస్తూ వచ్చాం. ఎవరి మీద ఎలాగా జయం పొందాలో కూడా మనం దేవుని వాక్యము ఆధారంగా కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. సౌలు ఎవరి కుమారుడు? కీషు యొక్క కుమారుడు. ఆయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. సౌలు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సరే, ఈరోజు ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి,
మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన కొరకై మనందరినీ సిద్ధపరచునుగాక. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మన భారాన్ని భరించే దేవుడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవుడు. మన పితరుల పక్షంలో ఎన్నో మేలు చేసినటువంటి దేవుడు. నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, ఆ విధంగా రుజువు చేసినటువంటి దేవుడు. అయితే ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడు, క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు, కనికరము చూపుట్లో సంతోషించేటటువంటి దేవుడు, వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు. ఎడతెగక ఆయన వాత్సల్యత మన మీద ఉంటున్నది. ఆయన దయ ఆయుష్కాలమంతా మన మీద ఉంటున్నది. ఆయన కృప తరతరములు మన మీద ఉంటున్నది. అయితే అటువంటి దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు. అయితే కారణం ఉంది. ఏమిటి కారణం అంటే, మీ చేతులు రక్తంతో నిండున్నాయి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. మీ దుష్క్రియలు నాకు కనబడుతున్నాయి, నాకైతే మీకు సహాయం చేయాలనే ఉంది, మీ మొర ఆలకించాలనే ఉంది. అయితే మీ దుష్క్రియలు నాకు కనబడతా ఉన్నాయి, వాటిని కడుక్కోండి, వాటిని శుద్ధి చేయండి. దేవుడు ఆ విధంగా సెలవిస్తున్నాడు దేవుని ప్రజలమైన మనతో. కొన్నిసార్లు ఎవరు చూడలేదనుకుంటాం, దేవునికి తెలియదు అనుకుంటాం, దేవుడు చూడలేదు, మనుషులు ఎవరికి తెలియదు, దేవునికి కూడా తెలియదు, నేనెంతో జ్ఞానిని అని మనలో మనము అనుకుంటాం. అయితే ఆయన సమస్తాన్ని చూసేటటువంటి దేవుడు. హృదయం యొక్క అంతరింద్రియములను పరిశోధించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. మాట నోటికి రాకపూర్వమే హృదయంలో మన తలంపుల్లో వచ్చినటువంటి ఆలోచనలన్నింటినీ ఆయన పసిగట్టే దేవుడు. ఆయనకు తెలిసే బహాటముగా ఆయనకు తెలిసే ఉన్నాయి. మరుగు మాటలు మర్మములను బయలుపరిచేటటువంటి దేవుడు. కనుక ఆయన అంటాడు, మిమ్మును కడుక్కొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. ఆయనకు సమస్తము తేటగా కనబడతాయి. ఆయన చెడ్డవారిని మంచివారిని చూస్తాడు ఆయన కన్నులు. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో రాయబడింది. ఇంకో మాట కూడా ఉంది. హెబ్రీ పత్రిక చూద్దామండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కనుక తేటగా కనబడుతూ ఉన్నాయి. ఆయన హృదయాన్ని పరిశీలించే దేవుడు. కనుక మీ దుష్క్రియలు నాకు కనబడుతున్నాయి. ఏమిటో ఆ దుష్క్రియలు? నా దుష్క్రియలు నాకు తెలుసు, నీ దుష్క్రియలు నీకు తెలుసు. కనుక వాటిని ఎలాగ మనం కప్పిపెట్టుకుంటే, నా దుష్క్రియలు మీకు కనబడకపోవచ్చు, మీ దుష్క్రియలు నాకు కనబడకపోవచ్చు, కానీ ఎవరికి కనబడతాయి? దేవునికి కనబడతాయి. జవాబిచ్చేది ఆయనే, మనం మేలు చేసేది ఆయనే, మన అవసరాలు అక్కలు తీర్చువాడు ఆయనే. కనుక ఆయనకు కనబడితే ఆయన నుండి మనం జవాబు పొందగలుగుతామా? కనుక వాటిని సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఆయన అనుకున్నాడు, ఒక పాపం చేసి గప్చిప్గా ఎవరికి తెలియదు అని అనుకున్నాడు. అయితే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆ పాపాన్ని బయలుపరిచాడు. ఎవరు చెప్తారా? దావీదు. రెండవ రాజు దావీదు కదా. ఇశ్రాయేలును పరిపాలించిన వారిలో మొట్టమొదటి రాజు సౌలు.
సౌలు చనిపోయిన తర్వాత ఆయన రెండవ కుమారుడు కొంతకాలము పరిపాలన చేశాడు. కానీ ఆ తర్వాత రెండవ రాజుగా దావీదు మహారాజు లెక్కించబడ్డాడు. దావీదు మహారాజు సమూయేలు భక్తుని చేత అభిషేకించబడినటువంటి వాడు. సౌలు కూడా అభిషేకించబడిన వాడే, దావీదు కూడా అభిషేకించబడిన వాడే. దావీదు యెష్షై యొక్క కుమారుడు, చివరివాడు కదా. అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని ఇష్టాన్ని ఎరిగినటువంటి వాడు. సమూయేలు భక్తుడు యెష్షై ఇంటికి వెళ్ళాడు అభిషేకించడానికి, రాజుగా అభిషేకించడానికి. యెష్షై కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఒక్కొక్కరిని పిలవమన్నాడు. పైన రంగు రూపాన్ని చూసి ఇతడేనేమో అని సమూయేలు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇతడు కాదు. దేవుడు పై రూపాన్ని చూడడు, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దావీదు యొక్క అంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనుక దావీదును కోరుకున్నాడు. ఎవరు లేరా, ఆ చివరివాడు అక్కడున్నాడు, అక్కడ అడవిలో గొర్రెలు కాసుకుంటున్నాడా, అయితే అతన్ని పిలవనంపు అని అతను వచ్చే వరకు సమూయేలు అక్కడ కూర్చొని, అతడు వచ్చిన తర్వాత ప్రభు అన్నాడు, ఇతడే నేను కోరుకున్నటువంటి వ్యక్తి. ఆ విధంగా దావీదును సమూయేలు భక్తుడు అభిషేకించాడు. దావీదు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలించాడు. ఎన్ని సంవత్సరాలు? సౌలు రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత సొలొమోను రాజు, దావీదు యొక్క కుమారుడు సొలొమోను రాజు, ఆయన కూడా 40 సంవత్సరాలే పరిపాలించాడు. సరే, ఈ దావీదు రాజు తను పరిపాలన చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఏం సంఘటన? 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుతానండి, దయచేసి. ఎవరైనా చదువుతారా? చదువు. ఇక్కడ ఏమిటంటే, రాజుగా ఉన్నటువంటి దావీదు యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరిగేటప్పుడు ఆ ఇశ్రాయేలు యుద్ధంలో ఉంటున్నారు, సైన్యం. అయితే తాను ఎక్కడున్నాడంటే, దావీదు యెరూషలేమందు నిలిచెను. యుద్ధంలో తాను రాజుగా ఉన్నటువంటి దావీదు రాజు తాను ముందుండి సైన్యాన్ని నడిపించవలసినటువంటి వాడు సైన్యాన్ని అలాగా యుద్ధానికి పంపించి తాను ఎక్కడున్నాడు? యెరూషలేములో ఉన్నాడు. కనుక తాను ఆ సందర్భంలో మేడపైన తిరుగుతూ ఉన్నాడు. చూడరాని దృశ్యాన్ని చూశాడు. దృశ్యాన్ని చూసి తాను చూసిన దాన్ని కావాలని కోరుకున్నాడు. ఆ విధంగా తాను పాపంలో పడ్డాడు. ఇదందరికీ తెలిసినటువంటి సత్యమే. తలంపు ఏంటంటే, ఇప్పుడు దావీదు రాజు యుద్ధంలో ఉండవలసినటువంటి వ్యక్తి యెరూషలేములో నిలుచుని ఉన్నాడు. ఎక్కడ ఉండాల్సినోడో అక్కడ ఉంటే ఈ పాపము జరిగేది కాదు. ఎక్కడ ఉండవలసినాడు అక్కడ ఉంటే పాపము జరిగేది కాదు. కానీ తాను ఉండవలసిన స్థలానికి బదులుగా ఇంకో చోట ఉన్నాడు. అందువల్లనే పాపానికి ప్రేరేపించబడ్డాడు. పాపానికి అవకాశం ఏర్పడింది. చాలాసార్లు మన జీవితంలో కూడా మనం ఉండవలసిన సమయంలో, ఉండాల్సిన స్థానంలో ఉంటామా? కొన్నిసార్లు ఆదివారం ఆరాధన లేదా వార కూడికలు జరుగుతూ ఉంటాయి మందిరంలో. దేవుని సన్నిధిలో ఉండవలసిన వారం. అయితే కొన్నిసార్లు ఏడుంటాం? ఇంట్లో ఉంటాం. కొన్నిసార్లు టీవీ దగ్గర ఉంటాం, లేదా కొన్నిసార్లు పనుల మీద తిరుగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ విధంగా మన కాలాన్ని
వృధాగా మనం గడుపుతాం. అటువంటి సందర్భంలో మనం పాపానికి ప్రేరేపించబడే వారంగా ఉంటాం. దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటే ఆ దినాన దావీదు రాజు ఆ సైన్యంతో యుద్ధంలో ఉంటే ఆ దృశ్యం కనబడేది కాదు, ఆ పాపము తాను చేయగలిగేవాడు కాదు. ఉండాల్సిన స్థలంలో ఉండకపోవడం కనుక దేవుడు మనల్ని కొన్నిసార్లు మనకొక నియమం, ఒక కట్టడ, మనకొక కూడికలు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కనుక ఆదివారం ప్రభుదినం 10 గంటల కంటే 10 గంటలకు మనం ప్రభు సన్నిధిలో ఉంటే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం, ఆశీర్వదించబడిన వారంగా ఉంటాం. పాపానికి తావు ఉండదు, నష్టానికి తావు ఉండదు, అపాయానికి తావు ఉండదు, కీడుకు తావు ఉండదు. కొన్నిసార్లు దేవుని ఆరాధన మనం నిర్లక్ష్యపెట్టి మన పనిబాటుల్లో పోతూ ఉంటాం. అప్పుడు ఎంతో నష్టం కూడా వస్తుంది. కొన్నిసార్లు పనులు ఉంటాయి, డబ్బులు ఉండవు చేతిలో. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఆదివారం గుడికి పోకుంటే పర్వాలేదు డబ్బులు వస్తాయి కదా అని గుడికి ఎగరగొట్టి పనికి పోతారు, లేదా ఇంకొక పనికి పోతారు, ఇంకొక చోటికి పోతారు. దానివలన నష్టమే. ఒకవేళ 10 రూపాయలు సంపాదించుకోవచ్చేమో కానీ ఆ వచ్చే డబ్బు వల్ల లేదా ఆ వచ్చే లాభం వల్ల మేలు లేదు కానీ క్షేమం లేదు కానీ నష్టమే. కనుక ప్రభు సన్నిధిలో గడిపితే ప్రభు బహుమానం ఇస్తాడు, ప్రభు మేలు చేస్తాడు. కనుక మనం కూడా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మనం కొన్నిసార్లు మన యొక్క స్వప్రయోజనాన్ని ఆశించి లేదా మొహమాటానికి పోయి, కొన్నిసార్లు ఎవరైనా రమ్మంటారు, మొహమాటం పడి పోకుంటే ఏమన్నా అనుకుంటాడేమో, లేకపోతే బంధువులు వస్తున్నారు మనం లేకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, అట్లనో ఇట్లనో ఏదో ఒక రీతిగా మనము దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టే వారంగా ఉంటాం. దానివలన చాలా గొప్ప నష్టమే కలుగుతుంది. కనుక దావీదు రాజు మనం గమనించినట్లయితే యుద్ధంలో ఉండవలసిన వాడు యెరూషలేములో నిలబడి ఉన్నాడు. ఇంకొక మాట చూద్దాం, 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఏం చేస్తున్నాడు? సమయం ఎంత అప్పుడు? ఎంతంట? ప్రొద్దుగూకే వేళ. ప్రొద్దుగూకే వేళ ఏం చేస్తా ఉన్నాడు? పడక మీద నుండి లేచినాడంట. పొద్దుగూకినాక ఎవరైనా పడుకుంటారు, ఈయన పగులంతా పడుకొని పొద్దుగూకినాక నిద్రలేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్నిసార్లు అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ వచ్చినప్పుడు ఎంత నష్టం జరుగుతుంది. ఏ సమయంలో ఏది చేయాలో ఆ సమయంలో అది మనము చేయాలి. ఏ సమయంలో ఏది చేయాలో ఆ సమయంలో. అందుకే సామెత గ్రంథంలో రాయబడింది, ఎందాక పడుకుంటావు, ఎందాక నిద్రపోతావు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోను. పని చేసే సమయం ఉంది, అప్పుడు పని చేయాలి. ప్రార్థన చేసే సమయం ఉంది, అప్పుడు ప్రార్థన చేయాలి. విశ్రాంతి తీసుకునే సమయం ఉంది, అప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. చాలాసార్లు అన్ని తారుమారు చేస్తాం. ఏం చేస్తాం? తారుమారు చేస్తాం. ప్రార్థన చేసుకునే సమయము ప్రార్థన చేయం. వేకువజామున లేచి దేవుని సన్నిధిని మొరపెట్టుట అదెంతో శ్రేష్టమైనటువంటి విషయం, కానీ లేయం. అంత తెల్లవారినాక ప్రార్థన చేయాలని చూస్తాం. అప్పుడు సమయం కుదురుద్దా? కుదరదు. పిల్లలు లేస్తారు, వాళ్ళు తిరుగుతుంటారు, వీళ్ళు తిరుగుతుంటారు, అవి ఏది ఎట్లా బాయ్ అన్ని పనుల్లో రకరకాలుగా మనము అన్ని డిస్టర్బెన్స్లే, అన్ని అవాంతరాలే వస్తూ ఉంటాయి. అదే వేకువజామున లేచి దేవుని సన్నిధిలో మనం కాలం గడిపితే, దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రశాంతమైన సమయం దేవునితో గడపచ్చు. ఆ విధంగా పనిచేసే సమయం, చాలామంది పనిచేసే సమయంలో పని చేసుకోరు, ఇలాగా తిరగాలంటారు, విశ్రాంతి తీసుకోవాలంటారు, లేదా ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతారు. దానివల్ల ఎటువంటి లాభం లేదు. కనుక మనం ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ పని చేస్తే మనం లాభపడతాం. దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తే దేవుడు ఎంతగానో బహుగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. సరే, మొట్టమొదటిగా ఉండకూడని స్థలంలో
ఉన్నాడు. తర్వాత రెండవదిగా తను వేళ తప్పి తను పని చేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే మూడవ వచనం, ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట దావీదు చూచి దాని సమాచారం తెలుసుకుంటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఇక్కడ తాను ఏదైతే చూస్తున్నాడో తానికి కావాలని కోరుకుంటున్నాడు. ఏదైతే చూస్తున్నాడో దాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఒక్కోసారి చూడకూడని దృశ్యాలు అలాగే కనబడతాయి, మనం అనుకోము చూడాలని. అలాగా వెళ్తున్నప్పుడు ఏటియో కనబడతాయి, అదేం నేరం కాదు. అయితే దాన్ని తిరిగి మళ్ళా చూడాలా అని ఆలోచించడం, దానికోసం ప్రయాసపడ్డమే, దాని గురించి ఆలోచించడమే అది పాపం. దావీదురాజు అలా తిరుగుతున్నాడు, ఏదో దృశ్యం కనబడింది, ప్రభువా ఏదో క్షమించు అని తను దాని నుంచి మరలుకొని ఉంటే, దాని గురించి ఆలోచించకుండా ఉంటే బాగుండేది. అయితే తను దాన్ని చూసిన దాన్ని కావాలని ఆశించాడు కనుక తను దేవుని మర్చాడు. దేవుని వాక్యం తను హెచ్చరిస్తున్నప్పటికీ, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వాడైనప్పటికీ కూడా ఈ విషయంలో పాపము తన నేత్రాలకి గుడ్డితనం అనేది కలుగజేసింది. దేవుని యందు భయం కలిగిన వాడే. ఒకప్పుడు సౌలు విషయంలో దేవుడు అభిషేకించిన వాడిని నేను ఎట్లా చంపగలుగుతా అన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుని యందు భయం కలిగిన వాడే. అయితే పాపాన్ని చూసినప్పుడు తన కన్నులు ఏమైనాయి? మూయబడ్డాయి. ఆ విధంగా తను భయాన్ని కోల్పోయాడు, ఆశించాడు, పాపాన్ని చేశాడు. ఎవరు చూడలేదనుకున్నాడు, ఎవరు చూడలేదనుకున్నాడు. ఆ విధంగా ఉరియాను చంపించాడు. ఉరియాను చంపించి ఎవరు చూడలేదనుకొని గమ్ముగా ఉన్నాడు. అయితే ఆ విషయాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశారు. అదే మనం చదువుకుంది. నీ దుష్క్రియలు నాకు కనబడుతున్నాయి. కనబడలేదని అనుకున్నావేమో, అయితే నాకు కనబడుతున్నాయి. నేను చూస్తూ ఉన్నాను, అయితే దండిస్తాను. అయితే దేవుడు ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడు. ఎవరి ద్వారా ఒక ద్వారా హెచ్చరిస్తాడు. అమ్మా నువ్వు ఈ పాపంలో ఉన్నావు, అయ్యా నువ్వు ఈ పాపంలో ఉన్నావు, అయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావు, ఇది తప్పు, ఇది దేవునికి ఇష్టం లేదు అని ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు సరి చేసుకుంటే ఒకవేళ ఆయన కనికరం మన మీద ఉండి మనము రక్షించబడవచ్చు. ఆదామును హెచ్చరించాడు, కయ్యను హెచ్చరించాడు. ఆ విధంగా అనేకులను దేవుడు హెచ్చరిస్తాడు. హెచ్చరించినప్పుడు మనము ఒప్పుకుంటే, మన పాపం ఒప్పుకుంటే, నిజమే ప్రభువా, నిజమే ఇది, నేను నేరం చేసిన వాడినే అని మనం ఒప్పుకుంటే గిన దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. ఆ విధంగా అతను పాపం చేసి సైలెంట్గా ఉన్నప్పుడు 12వ అధ్యాయం, కావున యెహోవా నాతాను దావీదు వద్దకు పంపెను. ఆయన వచ్చి, నాతాను అనే ప్రవక్త వచ్చి దావీదుకు కథ చెప్పాడు. ఇవంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే లాస్ట్లో అప్పుడు దావీదు అన్నాడు, నాతాను దావీదును వాడు కనికరం లేక ఈ కార్యం చేసింది కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లను ఇవ్వాలని నాతానుతో అన్నాను. నాతాను దావీదును చూసి, ఆ మనుషుడు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని. కనుక ఈ విధంగా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు దావీదురాజు అన్నాడు 13వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేస్తే కనుక
నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. చూడండి, దావీదు రాజు ఎవరికి తెలియదు అనుకున్నాడు. అయితే వీటన్నిటిని చూస్తూ ఉన్నటువంటి దేవుడు ప్రవక్తను పంపి దావీదుని ఏం చేశాడు? హెచ్చరించాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం ఏంటంటే, మన తలంపు ఏంటంటే, దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు. ఎవరిని వదిలిపెట్టాడు? దావీదును వదిలిపెట్టలేదు. తను ఏర్పరచుకున్నటువంటి రాజే, తను కోరుకున్నటువంటి రాజే ఆదామును వదిలిపెట్టాడా? ఆదామును దేవుడు ఎంతగా ప్రేమించాడంటే, తన చేతులతో తన రూపంలో ఒక బొమ్మను చేసుకున్నాడు. తన చేతులతోనే చేశాడు, తన రూపంలో చేసుకున్నాడు. తన వాయువును అతనిలో ఊదాడు. తన చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ప్రతి చల్లపూటను వారితో సహవాసం చేయడానికి ఇష్టపడేవాడు, వారితో ముచ్చటించేవాడు. అంతగా సహవాసం కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే పాపం వారిలో ప్రవేశించిందో, ఏ చేతితో అయితే దేవుడు ఆశీర్వదించాడో ఆ చేతులతోనే వారిని ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టాడు. కనుక దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు. ఎవరైనా సరే, దావీదు కావచ్చు, ఆదాము కావచ్చు, నేను కావచ్చు, నువ్వు కావచ్చు. దేవునికి ఎటువంటి ములాజ లేదు పాపం విషయంలో. ఆయన సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు, సమస్తాన్ని గమనిస్తూ ఉన్న దేవుడు. మనం నిన్న బైబిల్ స్టడీలో కూడా చదువుకున్నాం. 7 సంఘాలకు రాస్తూ ప్రతి సంఘంలో కూడా నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కోసారి మన మంచి స్వభావాన్ని బట్టి మన మీద సాక్ష్యం కూడా చెప్తాడు. మోషేను చూసి అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దానియేలు చూసి అన్నాడు, దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. దావీదు నా చిత్తాన్ని అనుసరించి నడిచినవాడు, నా హృదయానుసారుడు అని దావీదుని గురించి అన్నాడు. ప్రతి వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అయితే ఆయన గమనిస్తున్నాడు. తలంపు ఏంటంటే, ఆయన చూస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గల దేవుడు. మీ దుష్క్రియలు నాకు కనబడుతున్నాయి, వాటిని కడుక్కోండి, వాటిని శుద్ధి చేసుకోండి. మీరు సమ్మతించి నా మాట వినేడలా భూమి యొక్క మంచి ఫలాలు మీకు ఇస్తాను. మీరు సమ్మతింపక తిరగబడిన ఎడలా ఏమవుతారు? ఖడ్గం పాలైపోతారు. మీరు నా మాటలు విని కడుక్కుంటే, మీ దుష్క్రియలు తొలగించుకుంటే, మీరు నా మాటలు విని సమ్మతిస్తే భూమి యొక్క మంచి ఫలాలను, శ్రేష్టమైన ఫలాల్ని మీకు నేను ఇస్తాను. ఒకవేళ సమ్మతించకపోతే, ఒకవేళ తిరగబడితే మీరు ఎంతో నష్టపోతారు. ఆ విధంగా దేవుని వాక్యం మనం చదువుకున్నటువంటి భాగంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. కనుక దావీదు రాజు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు క్షమించాడు. అయితే ఈ పాపం వల్ల అన్యజనులకు దేవుని నామము దూషించడానికి శత్రువుకు ఒక అవకాశం కలిగింది కదా. దాన్ని బట్టి నీకు శిక్ష, పుట్టబోయే కుమారుడు చచ్చిపోతాడు పో అని చెప్పి వెళ్ళిపోయాడు. పాపానికి శిక్ష ఉంది. పాపానికి ఏముంది? శిక్ష ఉంది. దేవుడు న్యాయవంతుడు. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు తెలిసి పాపము చేస్తే దానికి శిక్ష నువ్వు అనుభవించవలసిందే. దేవుడు క్షమిస్తాడు కదా, మరి శిక్ష ఎందుకు అంటే, ఆ లోకంలో నీకు నాకు శిక్ష లేదు. ఉందా? లేదు. దేవుని ఎరుగని అన్యజనులు మరణిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? నిత్య నరకంలో యుగాయుగములు శిక్షను అనుభవిస్తారు. నేను మరణిస్తే దేవుని సన్నిధిలో చేరతాం. అక్కడ మనకు శిక్ష లేదు. నేను చేసిన పాపానికి, తెలిసి చేసిన తప్పులకు ఈ లోకంలో శిక్ష అయితే ఉంది. దాన్ని అనుభవించాల్సిందే. అందుకే అంటారు, క్రైస్తవులకు ఎందుకు కష్టాలు ఎక్కువ? యేసుప్రభుని నమ్ముకున్నాయా నా కష్టాలు ఎక్కువ, దేవుని నమ్ముకుంటే నా కష్టాలు ఎక్కువైనాయి అంటారు. ఎందుకంటారు? మనము చేసేటటువంటి, భయం విడిచి చేసేటటువంటి పాపాలకి ఈ లోకంలో మనం శిక్ష అనుభవించాల్సిందే. కారణం ఏంటంటే, పైలోకంలో మనకు శిక్ష లేదు. కనుక ఈ క్రైస్తవ జీవితం అనేది చాలా జాగ్రత్తగా జీవించవలసినటువంటి జీవితం. ప్రతి విషయాన్ని దేవుని వాక్యానికి లోబడినట్టుగా మనం చెరపట్టి మన మనసుల్ని
ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి తలంపు మనం పరీక్షించుకొని ఈ జీవిత యాత్రను మనము కొనసాగించుకోవాలి. మనం భయం విడిచి మనం ప్రవర్తించ రాదు. దానివల్ల మనం ఎన్నో ఇబ్బందులు పడతాం, ఎన్నో శ్రమలు పడతాం. అయితే మనల్ని నడిపించేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, కుడికి కానీ ఎడము కానీ తిరిగి ఇదే త్రోవ ఇందులో నడువుడి అని మన స్వరం ద్వారా మనతో మాట్లాడేవాడు, మనల్ని నడిపించేవాడు. అయితే ఆయన మాట విని అదే దారిలో వెళ్తూ ఉంటే మనం ఎటువంటి కీడు, ఎటువంటి నష్టం పొందం. కొన్ని పర్యాయములు ఆయన మహిమ కొరకై మనం ఆయా శ్రమల్లో వెళ్తూ ఉన్నప్పుడు కూడా శ్రమలను అనుమతిస్తాడు. కొన్ని పర్యాయములు దేవుని మహిమ కొరకై. అయితే వాటన్నిటిలోంచి ఆయన సహాయం చేయవాడు ఆయనే, దానిలో నుంచి మనల్ని మహిమపరిచేవాడు కూడా ఆయనే. సరే, ఈ దినం మనకు అంశం ఏంటంటే దుష్క్రియలు నాకు కనబడుతున్నాయి. ఎవరికి కనబడలేదని అనుకోవద్దు, ఆయన చూస్తూ ఉన్న దేవుడు. జక్కయ్య ఆ చెట్టు మీద కూర్చుంటే దేవుని కన్నులు ఆ జక్కయ్యనే చూసినాయి. ఆయన పేరు కూడా తెలుసు. అంతమందిలో జక్కయ్య అంటే ఎవరికి తెలుసు? అయితే దేవునికి తెలుసు. జక్కయ్య త్వరగా రా అన్నాడు. ఆయన కన్నులు జక్కయ్యని చూసినాయి, ఆయన పేరు తెలుసు, ఆయన ఎక్కడుండేది తెలుసు, అన్నీ కూడా చూస్తూ ఉండేటటువంటి దేవుడు. కనుక మనం కూడా పరీక్షించుకుందాం. ఒకవేళ దేవుడు మనం చూడలేదులే అని అనుకుంటే నష్టపోతాం. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నీ జీవితాన్ని గమనించి, నేను తెలియదులే, నాకేం తెలుసు, నాకు చదువు రాదు, నాకేం తెలుసు, నాకు బైబిల్ చదివేది రాదు, నాకు ప్రార్థన చేస్తారు, నాకేం తెలియదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. నీవు కూడా ఆయనకు తెలుసు, నీ పేరు కూడా ఆయనకు తెలుసు, నీ పేరు కూడా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు మందిరానికి వస్తున్నావు, నీ మందిరానికి వచ్చేది చూస్తున్నాడు, పోయేది చూస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఏం చేసేది చూస్తున్నాడు, ఏం మాట్లాడేది చూస్తున్నాడు, ఏం వినేది చూస్తున్నాడు. అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే జవాబు కూడా ఇస్తాడు. జక్కయ్య ఆశతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఆశను తీర్చి ఆయన ఇంటికి వచ్చాడు. కనుక కనికరం గల దేవుడు, ప్రతి వ్యక్తిని ఎరిగినటువంటి దేవుడు. కనుక మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఇక మన దుష్క్రియలకు ఆయన కనబడుతూ ఉంటే, కనబడుతున్నాయి, మనం కనబడలేదు అనుకొని మనల్ని మనం మోసపుచ్చుకుంటే మనం నష్టపోతాం. కనుక మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. మీరు సమ్మతించి నా మాట వినేలా భూమి యొక్క మంచి ఫలాలు మీరు అనుభవిస్తారు. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగాక. దయచేసి మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రాముఖ్యంగా రేపు నెల 13వ తారీఖు 14వ తారీఖు 13వ తారీఖు దైవసేవకుల కడప జిల్లా దైవసేవకుల కూడిక ఉంటుంది మన మందిరంలోనే, షేబా ప్రార్థన మందిరంలో. సహోదరు జాన్ గారు మన మధ్య ఉంటారు. ఆ విధంగా 14వ తారీఖు ఆదివారం షేబా ప్రార్థన మందిరం 2వ వార్షికోత్సవ కూడిక కూడా ఉంటుంది. అది కూడా ప్రత్యేకమైనటువంటి దినమే. ఆ 2 దినాలు దేవుని సన్నిధిలో మనం ఆత్మీయ క్షేమం పొందడానికి, అంతేగాక బయట నుండి వచ్చే ప్రజలు క్షేమంగా రావడానికి, రాకపోకల్లో వాతావరణం అనుకూలంగా ఉండడానికి, అన్ని విషయాల కొరకై, అవసరతలు ఎక్కడ తీర్చబడడానికి, అన్ని విషయాల కొరకై వారంగా ప్రార్థించండి. ఇక ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కొరకై ప్రార్థించండి. నాన్న కూడా హైదరాబాద్ వెళ్ళాడు దైవ సేవకుల కూడికలకు. ఆ ప్రయాణం కూడా దేవుడు క్షేమంగా తీసుకురాగలిగినట్లుగా ప్రార్థన చేయండి. ఇంకా ఏమైనా విషయాలుంటే కూడా ప్రార్థన చేయండి. ప్రారంభించండి.